గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్ ప్లస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జిమ్కి వెళ్తున్నాను. కొంచెం లేట్ అయింది, 8 అయింది, ఇక్కడే 8:06 అయింది. ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా నిన్న లేట్ అయింది కదా, నైట్ వచ్చేసరికనే టైం అయింది, నిద్ర పడుకునేసరికి లేట్ అయిపోయింది బాగా. సో బీచ్కి వెళ్ళి పెట్ నేషన్కి వెళ్ళి వచ్చాం కదా, అది వెళ్తున్నా జిమ్కి. ఈరోజు మరి ఏం చెప్తాడో. నిన్న బ్యాక్ అండ్ బైసెప్ చేశా కదా, ఈరోజు షోల్డర్ అండ్ లెగ్స్ చెప్తాడని నేను అనుకుంటున్నాను. బట్ మేబీ ఓపిక అయితే లేదు, అడుగుతా, ఒక్కటే చేస్తాను, అడిగి చలో బయలుదేరాలి. ఇంకైతే క్లౌడీగా ఉంది ఎన్వైరన్మెంట్ అయితే. వామప్ ഇതാണ് സിഗ്മ. എന്താ സിഗ്മ ലൈഫ് ഒന്നുമില്ല സിഗ്മ. എന്റെ അമ്മോ, ഒരു ടീം മറ്റേ ടീം അൽജസ് ടീം 4 ആൾക്കാർ മനസ്സിലായില്ലേ? അവരല്ലേലും ഒരു ഗ്യാങ്ങാണ്. നമ്മൾ അന്നവരുടെ ഇവരൊക്കെ എല്ലാം പിടിക്കണ സിനിമയിൽ പാസറിൽ പോകാൻ പറ്റില്ല. നമുക്ക് ഹോസ് ഇല്ലാത്തോണ്ട് ഹോസ് ఇప్పుడు చూపించా కదా ట్రైనర్స్. షోల్డర్ లాక్ ఉండు, లాక్ ఉండా. చాలా వెయిట్ ఉంది.
వాళ్ళు మన వీడియోలో చూస్తున్నారు. నేనేం చూడమనిలే, వాళ్ళే అడిగి చూస్తున్నారు కదా. గుడ్ పీపుల్. అయిపోయింది. జిమ్ వర్కౌట్ అయిపోయింది ఈరోజు. షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. ఓన్లీ షోల్డరే, నేను లెగ్ కూడా అనుకున్నాను కానీ షోల్డర్ చేసరికి అయిపోయింది. బెలూన్తో ఆడుకోవాలి ఒకసారి, లేకపోతే మనకి హ్యాపీ ఉండదు. చిక్ చిక్ చేయలేం, చిక్ చిక్ చేయలేం, చిక్ చిక్ చేయలేము. బాగుంది. ఇక్కడ ఇక్కడ అన్ని పెయింట్స్ ఉన్నాయి కదా, ఇలా అంటే బాగుంది. కేర్ఫుల్గా ఉండాలి. అటు ఇటు పడ్డాం అనుకో, కరెక్ట్ లేకపోతే మూతిపళ్ళు రాలుతాయి. బాగుంది. ఇంట్లో ఉంటే పొద్దాక దాని మీద ఉంటాను నేనైతే. బెలూన్తో ఆట అయిపోయింది. చూసాలో ఇంటికి వెళ్ళి మంచిగా బ్రేక్ఫాస్ట్ కుమ్మేయాలి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి. ఓకే, పూరి, గ్రీన్ గ్రామ్ కర్రీ. చెప్పా కదా పెసర్లతో కర్రీ చేస్తారని, ఇది గ్రీన్ గ్రామ్ కర్రీ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్. ఇప్పుడు ఇక్కడికి బాదం ఆల్మండ్ వస్తుంది, అది మ్యాటర్. మన సైడ్లో పూరి లేదు, కరకరలాడుతుంది క్రిస్పీగా. ఇప్పుడు నేను డ్రెస్సులు ఐరన్కి ఇవ్వడానికి వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా. ఆల్రెడీ పెట్టుకున్నా మార్నింగే. ఇక్కడ ఐరన్కి ఎంత అంటే 25 రూపీస్ ఒక షర్ట్కి. ప్యాంట్ షర్ట్ అయితే 50 రూపాయలు. టూ కాస్ట్లీ కదా, అందుకే నేను ఓన్లీ షర్ట్లే చేపిస్తా, ప్యాంట్లు నేనే చేసుకుంటా. ముందే ఇస్తారంట.
ఫోన్ మర్చిపోయాను, బిల్ పే చేయాలి కదా. వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఐరన్ బట్టలు ఇచ్చి వచ్చాను ఇప్పుడే. సో వర్క్ స్టార్ట్ చేయాలి. పూట తగ్గట్లే పట్టింది, 3 నెలలు పట్టిద్ది. రెగ్యులర్గా చేసి కంటిన్యూస్గా చేయాలి. 2 వీక్స్ చేసి తగ్గట్లేదంటే తగ్గదు. పంజాబీ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఫోన్ తీసుకెళ్ళలేదు నేను. మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో వేసే ఫోన్, అంతే. ఫోన్ గుర్తురాలే నాకు. ఇంక మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది ఫోను, నేను జిమ్ చేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఐరన్ బట్టలు తీసుకెళ్ళి అక్కడ షాప్ క్లోజ్ చేసేసరికి ఫోన్ చేద్దామని అప్పుడు ఫోన్ గుర్తొచ్చింది. అంటే నేను ఫోన్ మర్చిపోతున్నాను. మంచి విషయం అది. ఫోన్ అనేది డీటాక్స్ అయిపోయినట్టు. ఇదే ఒక గ్రీక్ యోగర్ట్ కొందామని సూపర్ మార్కెట్కి వెళ్ళా కదా. సూపర్ మార్కెట్ వెళ్ళి బైక్ పార్క్ చేసి అప్పుడు గుర్తొచ్చింది ఫోను. మంచి విషయం అది. అంటే ఓన్లీ అవసరానికి ఆ టైంలో గుర్తు రావాలి, అంతేగాని దానికి మనం అడిక్ట్ అయిపోకూడదు. దాని అవసరాలకు మనం వెళ్ళకూడదు. ఓపెన్ చేయడం, ఇన్స్టా ఓపెన్ చేయడం, లేకపోతే ఇంకేదైనా ఓపెన్ చేయడం, షార్ట్స్ ఓపెన్ చేయడం, ఏదో చేస్తూ ఉంటారు జనాలు. అంటే నేర్చుకోవాలి అన్నీ, బట్ హెల్తీగా ఒక కాసేపు టైం స్పెండ్ చేయటం డైలీ ఇంత అని పెట్టుకోవాలి. కానీ ఇక దాని మీద యజ్ఞంలాగా కూర్చోకూడదు. ఓకే, అదే అనమాట నేను చెప్పాలనుకున్నది, నా థాట్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే, చలో నేను వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం స్నాక్స్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ. ఈరోజు లంచ్ వచ్చేసి రైస్, కేరళ రైస్ అండ్ పన్నీర్ కర్రీ. ఓకే, ఇది పన్నీర్ కర్రీ అండ్ ఇది ఎగ్ ఫ్రై, ఎగ్ బుర్జీ అంటాం కదా మన సైడు, అదనమాట. ఈరోజు లంచ్కి ఇంతే. ఇంకా అది మాది మరి ఎట్రా
కర్రీ కర్రీ రెండు చపాతీ వేయడం కర్రీ కర్రీ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ చిల్లీ అల్ఫామ్ వెజ్ కర్రీస్ ఉన్నాయి వెజ్ కుర్మా గోబీ మంచూరి పన్నీర్ బటర్ మసాలా మష్రూమ్ మసాలా వెజ్ కుర్మా వెజ్ కుర్మా చపాతీ బాగా ఆకలైంది పళ్ళు తిరిగి ఇంకేం తిన్నామని వచ్చా ఆర్డర్ చేశాను చపాతీ అండ్ వెజ్ కూర్మా మన సైడ్లో కూర్మాలు ఆర్డర్ చేస్తారు ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది వెజ్ కూర్మా జగన్ ఫ్లైట్ ఛానల్ స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నిన్న పెట్ స్టేషన్ వీడియో బాగుంటే కామెంట్ పెట్టండి వేడి నీళ్ళు చెప్పాక అక్కడికి వెళ్ళి వేడి నీళ్ళు ఇస్తారు పొగలు వస్తున్నాయి అబ్బాయి చూసారా మీకు అబ్జర్వ్ చేస్తారా ఫ్యాన్ గాలికి వెళ్ళిపోతుంది పొగ ఇదే అనమాట వెజ్ కుర్మా అండ్ చపాతీ సో వెజ్ కుర్మా ఎట్లా ఉందో కూరగాయల ముక్కలు ఎట్లా ఉంటే నాకు చాలా ఇష్టం కానీ ఇది కూడా మంచిది కాదు ఎందుకు నేను మంచిది కాదు అంటున్నానంటే చెప్తాను రెండు ఇచ్చారు చపాతీ ఇది ఈవినింగ్ స్నాక్స్ ఎందుకు అంటే ఇవన్నీ కూడా వీడు కట్ చేసే ఇలా ముక్కలు వెజిటబుల్స్ ముక్కలు దీనికి సపరేట్ మన ఇడ్లీ బ్యాటర్ లాగా ఇవి కూడా వస్తున్నాయి అమ్ముతారా మీరు ఇడ్లీ బ్యాటర్ అమ్ముతారు కదా ప్యాకెట్స్లో ఐడి కంపెనీ ఏదో అట్లానే ఇదొక కంపెనీ ఉంది ఫ్రెష్ ఉంటుంది ఎంత వచ్చిన కస్టమర్లకి గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడానికి సపరేట్ ఫిల్టర్ ఉంటుంది అక్కడ టెంపరేచర్ ఎంత పెట్టాలో పెట్టి గోరువెచ్చగా ఇస్తాడు ఎక్కువ పెట్టాడు తక్కువ పెట్టాడు అంటే ఈ హోటల్లో ఉంటాడు సపరేట్గా ఓన్లీ వాటర్ పెట్టడానికి తీయడానికి గ్లాసులు తీయడానికి